కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేయటం చాలా అభ్యంతరకరం. ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిది. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలి, క్రిమినల్ యాక్టివిటీస్ని తగ్గించేందుకు తీవ్రంగా ప్రయత్నం చేయవలసినటువంటి డిపార్ట్మెంట్ రాజకీయంగా ప్రత్యర్థుల మీద కక్ష తీర్చుకోవడానికి కూటమి ప్రభుత్వం ఉపయోగించుకుంటూ ఉంది. మీరు లేటెస్ట్గా చూసినట్లయితే సరే రాజకీయంగా స్కాములని లేదా మరొకటని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుల మీద కేసులు పెడుతున్నారు, లోపల పెడుతున్నారు, బెయిల్ మీద బయటకు వస్తున్నారు. ఇది ఒక పర్వంగా సాగుతూ ఉంది. మళ్ళీ రెండొక కోణంలో చూస్తే సోషల్ మీడియా యాక్టివిస్టులు, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి ఇన్ఫ్లుయెన్సర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఈ కూటమి ప్రభుత్వాన్ని కన్స్ట్రక్టివ్గా విమర్శ చేస్తున్నటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేసేయాలనేటువంటి పథకం ప్రకారం అరెస్ట్ చేస్తూ ఉన్నారు. రీసెంట్గా తెలంగాణలో కేవీఆర్ అనే ఒక యూట్యూబర్, ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఉస్మానియా యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ సాధించినటువంటి వ్యక్తి, జర్నలిస్ట్. అతను రెడ్ బుక్ని ఎర్రి బుక్కు అన్నాడని దాన్ని వక్రీకరించి ఎర్రి బుక్ అని లేదు, ఆ ఎర్రి బుక్ బదులు ఒక బూతు పదం పెట్టి కేసు పెట్టారు. పెద్ద పోలీసు బలగాలతో వెళ్ళి ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ఆయన అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఆ సందర్భంలో వారి సతీమణిని నెట్టేసేటువంటి ప్రయత్నం, ఆమెని అవమానపరిచే ప్రయత్నం చేస్తే ఆమె కంప్లైంట్ ఇస్తే మన ఆంధ్ర పోలీసుల మీద తెలంగాణలో కేసు కూడా రిజిస్టర్ చేశారు. ఈ విధంగా సోషల్ మీడియాలో ఈ కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కక్ష తీర్చుకునే కార్యక్రమం చేసేటటువంటి పద్ధతుల్లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. చాలా దురదృష్టకరం. దానితో పాటు సెన్సేషనల్గా మనం చూస్తున్నాం, యూట్యూబ్లో ఏది చూసినా 2-3 రోజులు అదే వస్తుంది. ప్రశ్నారావణ్ అరెస్ట్, విడుదల, ప్రశ్నారావణ్ మళ్ళా అరెస్ట్, మళ్ళా విడుదల. ఆగిందా? ఆగల. మళ్ళా అరెస్ట్, మళ్ళా విడుదల. అంతటి తాగిందా? 3సారి కూడా ఆగల. 4ఓసారి మళ్ళా అరెస్ట్, మళ్ళా విడుదల. 5ఓసారి అరెస్టు నెల్లూరు సబ్ జైలుకి, నెల్లూరు జైలుకి, సెంట్రల్ జైలుకి. ఇప్పుడు ఆగింది. ఎంత దుర్మార్గం ఇది! ప్రశ్నారావణ్ అనే వ్యక్తి మా పార్టీ కాదు, ఈయనే కాదు, కేవీఆర్ కూడా మా పార్టీ కాదు, మా పార్టీ యాక్టివిస్టులు కాదు. వారికి జర్నలిజంలో ఉన్నటువంటి అనుభవం మేరకు వారికి కొంత భావాజాలం ఉంటుంది, వారి ఐడియాలజీ. ఆ ఐడియాలజీ ప్రకారం ప్రజల్ని కన్విన్స్ చేయడం కోసం వారు అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. యూట్యూబ్లో జర్నలిస్టులుగా వాళ్ళని స్టూడెంట్ అరెస్ట్ చేసేస్తారా? తప్పు చేస్తే కేసు పెట్టండి, తప్పేం లేదు, ఎవ్వరికి అభ్యంతరం లేదు. వాళ్ళు తప్పు చేసిన జర్నలిస్టులుగా లేదా అభ్యంతరకరమైనటువంటి మాటలు మాట్లాడినా మీరు కేసు పెట్టండి, అరెస్ట్ చేయండి, కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. దీనికి ఎవ్వరూ అభ్యంతరం పెట్టరు. కానీ మీరు చేస్తున్నది ఏమిటి? ఇక్కడే మేము అభ్యంతరం పెడుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ప్రక్రియని, వాళ్ళ ఐడియాలజీ పక్కన పెట్టండి, వారు మాట్లాడినటువంటి మాటలకు మించి కేసులు పెట్టడం, కేసులు పెట్టి అరెస్ట్ చేయటం. నేను తెలియగలుగుతానండి, ఒకే ఇన్సిడెంట్, ఒక నేరం అనుకుందాం కాసేపు, ఆ నేరం మీద ఎన్ని కేసులు పెడతారండి ఈ రాష్ట్రంలో? ఎన్ని కేసులు పెడతారు? నా మీద 36 కేసులు పెట్టారు. కోర్టు ఏం చెప్పింది? అయ్యా, ఈ 36 కేసుల్లోనూ 36 సార్లు అరెస్ట్ చేయడానికి వీల్లేదు, ఇవన్నీ కూడా ఒకే ఎఫ్ఐఆర్గా ట్రీట్ చేయండి, వీటన్నిటినీ కూడా సాక్ష్యాలుగా తీసుకోమని చెప్పింది. సేమ్ ఇవాళ ఏంటి తీసుకొచ్చారు, పీఠాపురంలో పెట్టారు. ఎవరిని? ప్రశ్నారావణ్ణి. పిఠాపురంలో పెడితే పిఠాపురం కోర్టు వారు
అబ్బే ఈ కేసు అరెస్ట్ చేసేది కాదు అని వదిలేశారు. ఈ కోర్టు వదిలేసిద్దా, ఇంకో కోర్టుకు వెళ్దామని చెప్పేసి అదే కేసులో మళ్ళీ అరెస్ట్ చేశారు. తీసుకెళ్లి సత్వరంలో అరెస్ట్ చేశారు, అక్కడ కోర్టులో పెట్టారు. వాళ్ళు కూడా అన్నారు, అయ్యా ఈ కేసు ఏమీ లేదు తీసేయి అన్నారు. అయ్యారా ఆగలా, మళ్ళీ మచిలీపట్నం తీసుకొచ్చారు. మచిలీపట్నంలో మళ్ళీ అరెస్ట్ చేసి కోర్టులో పెట్టారు. మచిలీపట్నం మ్యాజిస్ట్రేట్ గారు కూడా అబ్బే దీనిలో కూడా ఏమి లేదే, అసలు అరెస్ట్ చేసే పనే లేదు, ఇచ్చేయమన్నారు. అక్కడికైనా బుద్ధి వచ్చిందా మీకు ప్రభుత్వానికి? రాలా. అక్కడి నుంచి నక్కబెల్లి తీసుకెళ్లారు, అక్కడ ప్రొడ్యూస్ చేశారు. అక్కడ కూడా బుద్ధి వచ్చిందా? అక్కడ కూడా అబ్బే ఇది అరెస్ట్ చేసే కేసు కాదు వదిలేయమన్నారు. అప్పుడు అసలు కేసే మార్చేశారు. 4 కోర్టులో పెడితే ఒక్క మ్యాజిస్ట్రేట్ కూడా మాకు రిమాండ్ ఇవ్వలేదు కాబట్టి ఈ సెక్షనే మార్చేద్దాం అన్నారు. అది అట్లా పెడదాం. ఈ 4 పోలీస్ స్టేషన్లు ఏం చేశారండి? పోలీస్ స్టేషన్లో ముద్దాయిగా ఉన్నటువంటి రావణ్ణి దాడి చేసి కొట్టాలి, చంపాలి అని ప్రయత్నం చేస్తే ఎక్కడికి వెళ్తుంది ఈ రాష్ట్రం? ఎక్కడికి వెళ్తుంది ఈ ప్రజాస్వామ్యం? ఎక్కడికి వెళ్తుందని అడుగుతా ఉన్నా. ఈ ధర్మమేనా, న్యాయమేనా? ఇలాంటి సమయంలో మేము కూర్చోవాలి. మా పార్టీ కాదని, ఆయన మా పార్టీ కాదు, ఆయన ఒక యూట్యూబరు. ఇలాంటి అన్యాయం, అక్రమం కూటమి ప్రభుత్వం చేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేతులు కట్టు కూర్చోవాలని అడుగుతా ఉన్నా, నోరు మూసు కూర్చోవాలని అడుగుతా ఉన్నా. మా పార్టీ కాకపోయినా, మా భావాజాలం కాకపోయినా ఇది తప్పు అని చెప్పేటటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దీని మీద చాలా మంది రకరకాలుగా విమర్శించే వాళ్ళు విమర్శించవచ్చు, నేను కాదన్ను. కానీ వాస్తవాన్ని అర్థం చేసుకోండి. ఇవాళ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద దౌర్జన్యకాండ, చట్ట వ్యతిరేకమైన పద్ధతుల్లో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కళ్ళు మూసుకొని చూస్తూ ఊరుకోదు. వి విల్ సపోర్ట్ ద అక్యూజ్డ్. ఎవరైతే అన్యాయంగా, అక్రమంగా ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేటటువంటి కార్యక్రమం కూడా చేస్తామనేది కూడా మా ప్రయత్నం మేము చేస్తున్నాం. అంతేకాదు ఏమండి, చివరికి ఏం చేశారండి? ప్రశ్నారావుణ్ణి, ఆయన పేరు ప్రశ్నారావణ్ కాదు వాస్తవంగా, ఆయన పేరు బచ్చలకూరి జోసఫ్. ఆయన్ని ఈ 4 కోర్టుల్లో బెయిల్ ఇచ్చేసింది కాబట్టి అసలు సెక్షనే మార్చేద్దామన్నారు. ఏమి సెక్షన్ అది? దుంపదేగా. యుఏపిఏ అంట, అదేంటి? అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. టెర్రరిస్టుల మీద పెట్టేటటువంటి కేసు పెట్టారు, టెర్రరిస్టుల మీద. ఇప్పుడు ఎక్కడ పోతాడు మ్యాజిస్ట్రేట్ గారు? ఇప్పుడు న్యాయస్థానం ఎట్లా వస్తుందో చూస్తాం అని న్యాయస్థానాన్ని సవాల్ చేశారు. న్యాయస్థానాన్ని, ఎందుకంటే ఈ యాక్ట్ పెడితే, ఈ సెక్షన్ పెడితే లోయర్ కోర్టు బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు. అందువల్ల లోయర్ కోర్టుల మీదే ఛాలెంజ్ చేసే పద్ధతుల్లో ఇవాళ వక్రీకరించి ఒక తప్పుడు కేసు పెట్టారండి. తప్పుడు కేసు రావణ్ మీద. రావణ్ మావాడు కాకపోవచ్చు, మా పార్టీ కాకపోవచ్చు, వాళ్ళ సతీమణి చెప్పింది మాకు ఏ పార్టీతో సంబంధం లేదు అని. ఇలాంటి తప్పుడు కేసు పెట్టి ఉగ్రవాదుల మీద పెట్టేటటువంటి కేసుని ఒక యూట్యూబర్ మీద మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడనే ఉద్దేశంతో మీరు పెడితే మేము చూస్తూ ఊరుకోవాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ తప్పును తప్పు అనకూడదా? తప్పును తప్పు అంటాం. అతనుకు అన్యాయంగా కేసులు పెడుతున్నారు కాబట్టి మా వైపు నుంచి కోరితే లీగల్ యాక్షన్, లీగల్ సపోర్ట్ కూడా చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగిందని మనం చూస్తున్నాం. కాబట్టి ఇవాళ ఒకసారి చూసినట్లయితే మీరు, కేవీఆర్ మా పార్టీ కాదు, రావణ్ మా పార్టీ కాదు, చచ్చిపోయి బూడిదైపోయినటువంటి సాయికృష్ణ మా పార్టీ కాదండి, ఆయన జనసేన. అంతేకాదు పేరుపోగు క్రాంతి కుమార్ మా పార్టీ కాదండి, ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీస్ హెరాస్మెంట్కి భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అతను మా పార్టీ కాదు, తెలుగుదేశం. తెలుగుదేశం రావాలి 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 అని, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి కావాలి అని దేశమంతా తిరిగాడు నాన్న. మా పార్టీ కాదు. ఇటు వదిలేస్తామా? మానవ హక్కులు అరించిపోతున్నప్పుడు, పోలీసు యంత్రాంగం దుష్ట ప్రయత్నం చేస్తున్నప్పుడు, ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మల్లాగా పోలీసులు వ్యవహరించి ఏ కేసు పెడితే ఆ కేసు పెట్టేసే కార్యక్రమం చేస్తున్నప్పుడు, బాధితుల్ని ముద్దాయిలు చేస్తున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. వారికి రక్షణగా వస్తుంది. అతను తెలుగుదేశం కావచ్చు, అతను
జనసేన కావచ్చు, అతను ఏ పార్టీకి చెందినవాడు కావచ్చు, ఒక అన్యాయ సమాజంలో జరుగుతున్నప్పుడు వెలుగెత్తి చాటవలసినటువంటి బాధ్యత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఒక రాజకీయ పార్టీగా, 40% ఓట్ బ్యాంక్ కలిగినటువంటి రాజకీయ పార్టీగా, ఒక చైతన్యవంతమైన రాజకీయ పార్టీగా ఖచ్చితంగా ఈ తప్పుల్ని ఖండించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇవాళ రావణ విషయంలో కూడా అన్యాయంగా, అక్రమంగా ఎక్సెస్ యాక్షన్ చేస్తున్నారు. కేసు పెట్టండి, తప్పులేదు. కేసు పెట్టండి, కోర్టు ప్రొడ్యూస్ చేయండి, బెయిల్ ఇచ్చేస్తే పంపించేయండి, మళ్ళీ వాయిదాలు పిలవండి. అట్ట కాదంట, కేసు మీద కేసు, కేసు మీద కేసు, కేసు మీద కేసు, కేసు మీద కేసు. చివరికి ఇప్పుడు ఎక్కడ చల్లబడ్డారంటే రావణ్ణి నెల్లూరు సెంట్రల్ జైలుకి పంపించిన తర్వాత అమ్మాయ ఇక చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అప్పుడు నిద్రపెట్టినట్టుంది. ఎన్నాళ్ళు పెడతారయ్యా, నాకు అర్థం కాలేదు. ఎన్నాళ్ళు పెడతారు రావణ్ణి? తప్పుడు కేసులు పెట్టి జీవితాంతం లోపల పెడతారా? బయటికి రాడా? ఎంత ప్రాముఖ్యత ఇచ్చారు? సమస్యలు ఎన్నున్నాయి ఈ రాష్ట్రంలో. ఈ సమస్యలన్నీ వదిలేసి రావణు, కేవీఆర్ ఇలాంటి సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని కట్టడి చేసే కార్యక్రమం నేను తెలియకొడుతానండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఎవరండి? కిరా కార్పిన. ఇప్పుడు చూసారా మీరు ఎన్ని బూతులు మాట్లాడతాడో? సీమరాజు ఎన్ని బూతులు మాట చూశారుగా. వాళ్ళనేమో మీరు పెట్టుబడి పెట్టి మాట్లాడిస్తారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరు. నేను కంప్లైంట్ ఇచ్చా కిరా కార్పి మీదను, సీమరాజు మీద. మీకు గుర్తుందో లేదో? పోలీసు వాళ్ళు మీరు చేయమన్నారు, రిజిస్టర్ చేయమన్నారు. తర్వాత కోర్టుకు వెళ్ళా, కోర్టు వారి ముట్టికెళ్ళి వేసిన తర్వాత రిజిస్టర్ చేశారు. యాక్షన్ తీసుకోరు. అదే కేవీ రెడ్డో, ప్రశ్నారావణ అయితే 500 మంది పోలీసులు వెళ్ళిపోతారు మీ దుంపదగా. అంటే మమ్మల్ని తిట్టేటటువంటి యూట్యూబులు, మమ్మల్ని దూషించేటటువంటి యూట్యూబర్లని మీరు పెంచి పోషించి మిమ్మల్ని విమర్శిస్తే మాత్రం వాళ్ళకి ఇదిగో యుఏపిఏ యాక్ట్ అంత భయంకరమైన యాక్టులు పెట్టి మీరు వేధించాలి అని, అణచాలని మీరు ప్రయత్నం చేస్తున్నారంటే మీరు గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు, మీ గొయ్య మీరు తవ్వుకుంటున్నారయ్యా. మీ గొయ్య మీరు తవ్వుకుంటున్నారు. ప్రశ్నారావణ నిండదా కొంతమందికే తెలుసు, మన దేశం అంతా తెలుసు, రాష్ట్రం అంతా తెలుసు. ఏ టీవీ చూసినా ప్రశ్నారావణకి వ్యతిరేకమో అనుకూలమో. మోస్ట్ పాపులర్ క్యాండిడేట్ చేశారు మీరు. కేవీ రెడ్డి కూడా అంతే. ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ చేసుకుంటున్నాడు. రెడ్ బుక్ని ఎర్రి బుక్ అన్నాడంట. ఆ బుక్ దగ్గర ఏదో పదం పెట్టారు, పూ అనే పదం పెట్టి అన్నాడని చెప్పి రాసి పారేశారు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు, తీసుకొచ్చారు, లోపల పెట్టారు. మీ గొయ్య మీరు తవ్వుకుంటున్నారు. ఎంత చెట్టుకు అంత గాలిలాగా, ఎంత క్రైమ్కి అంతే కేసు ఉండాలి. ఇది ఎక్కడ కేసులే బాబు, నాకు తెలియకూడదని. ఇంతంత కేసులు పెడితే సమాజం మిమ్మల్ని అంగీకరిస్తుందా చెప్పమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అన్నిటికన్నా మించి ఏంటంటే, పోలీస్ స్టేషన్ ఉంటే పార్టీలో వెళ్ళిపోతారండి, మాకు అప్పచెప్పమంటున్నారు. పోలీస్ స్టేషన్లో రావణ ఉంటే మాకు అప్పచెప్పన్నారు, సంగతి తెలుస్తా ఉంటున్నారు. ఇంకా ఏం పోలీసులు అప్పచెప్పలా, పోలీసులు కూడా నెట్టేశారు, అది వేరే అంశం. ఈ 4 పోలీస్ స్టేషన్ల మీద పోలీసుల సహకారంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రోద్బలంతో దాడులు చేస్తారు, లాక్కొచ్చి కొడతామంటారు. పోలీసులు చూస్తూ ఊరుకుంటారు, కేసులు పెట్టరు. ఇది ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో జరుగుతూ ఉంది. సాయికృష్ణ లాకప్ డెత్లో కూడా దీన్ని డైవర్ట్ చేయడం కోసం రకరకాల టాక్టిక్స్లు ఉపయోగిస్తుంది ప్రభుత్వం. నేను ఒకటే చెప్తున్నాను, పోలీసు వారు ఎక్సెస్గా ప్రవర్తిస్తున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు, అన్యాయంగా వ్యవహరిస్తున్నారు. ఇది చట్టం ముందు ప్రశ్నార్థకమవుతుంది రాబోయే కాలంలో. గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రావణకు కానీ, లేదా కేవీఆర్ కానీ, మరొక సోషల్ యాక్టివిస్ట్కి కానీ ఎవరికైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా వారికి అండగా ఉంటుంది. కారణం ఒక్కటే, ఇల్లీగల్గా బిహేవ్ చేస్తుంది ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం. కాబట్టి వారిని ప్రజాస్వామ్యంలో వారికి మద్దతు ఇవ్వటం, అవసరమైతే వారికి సహాయం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఓకే, వాళ్ళ మీద కూడా కేసు పెట్టారు కదా. ఇప్పుడు కేవీఆర్ భార్య మీద దాడి చేస్తారు, కేవీఆర్ భార్య మీదే కేసు పెడతారు. నా మీద దాడి చేస్తారు, నా మీదే కేసు పెడతారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు మనం చెప్పాడు,
బాధితులే నిందితులు. ఎవరైతే పోలీసులకి బాధితులుగా ఉంటారో వాళ్ళే నిందితులు చేసేస్తారు. మీకు ఇంకోటి కూడా చెప్తున్నా, జనవరి 31వ తారీఖున మా ఇంటి మీద దాడి చేశారు. విజువల్స్ అన్నీ చూశారుగా. ఒక్కని అరెస్ట్ చేయలే, నన్ను మాత్రం అరెస్ట్ చేసి 18 రోజులు పెట్టారు. వాళ్ళందరినీ అరెస్టు చేయాలని, వారి మీద యాక్షన్ తీసుకోవాలని ఈ నెల 29వ తారీఖున మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి డీజీపీ ఆఫీస్కి వెళ్ళి వినతి పత్రం ఇవ్వబోతున్నాం. అది ఒక కార్యక్రమం. ఎవరినైతే కొడతారో, ఎవరినైతే బాధిస్తారో వాళ్ళ మీదే కేసులు పెట్టి అణచాలని ప్రయత్నం చేసేటటువంటి దుర్మార్గమైనటువంటి పాలన జరుగుతూ ఉంది. ఈ పాలనని ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఓకే, రైట్. నెక్స్ట్ కరెంట్ ఎన్నిసార్లు పోయింది?